తేల్చండి, దానికి అనుమానం లేకుండా తేల్చండి, తేల్చి శిక్షించండి. ఇంతగా నాకు ఏం చెప్పమంటాను నేను. రైట్ సార్. పదే పదే ఇటువంటి చర్చ చేయడం వల్ల భక్తుల మనోభావాలు మరింత దెబ్బతింటాయి. బట్ ప్రజలకు ఏం జరిగింది అనేది తెలియాలి సార్. ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా విచారణ జరగాలి, దోషులు బయటపడాలి. ఈ లోపల కొంతమంది మాట్లాడిన మాటలను కూడా మనం ప్రస్తావించుకోవాలి సార్. తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ ఒక కమెంట్ చేశారు సార్. కల్తీ అనేది నెయ్యిలో లేదు, ఆవులో ఉంది అంటూ ఏదో కొత్త లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ని సేవ్ చేసే ప్రయత్నంలో భాగంగా కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లేస్. చాలా తింటాయి. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి, పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, తినొచ్చు, పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు. అంటే కల్తీ నెయ్యిలో లేదు, ఆవులో ఉంది. ఆవులు ఏవేవో తింటాయి. ఇప్పుడు అది ఎక్కడ ఏడ కల్తీ ఉందో తమ్మినేని సీతారామో నాగేశ్వరరావు కాదు చెప్పాల్సింది ల్యాబులు, పరిశోధన, పరీక్షలు. వ్యక్తులు, రాజకీయాలు, పార్టీలు కావు చెప్పాల్సింది. ఇదేమైనా పొలిటికల్ అంశమా? సో దాంట్లో కల్తీ జరిగిందా లేదా? అయితే తమ్మినేని సీతారాం చెప్పేది ఏంటంటే, ఆ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వాళ్ళ రిపోర్ట్లో ఈ మాట అన్నారు. అంటే అవి ఇచ్చేటువంటి డయట్ పైన వాటికి ఏ ఫీడ్ ఇస్తారు, ఎనర్జీ డెఫిషియెంట్ అంటే శక్తి బలహీనంగా ఉన్న ఆవుల నుంచి వచ్చే పాల వల్ల కూడా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు అని ఒక కేవియట్ ఇచ్చారు. ఇలా అయితే ఇలా ఉండవచ్చు. అందుకే చెప్పేది, దీన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్ వాటికి పంపించి, లేదు ఇంకేదైనా 2 ల్యాబ్లకు పంపించి, దీనిపైన అనుమానానికి ఆస్కారం లేని నివేదిక వస్తే భక్తులకు సంతృప్తి ఉంటుంది. భక్తులకు కోరుకునేది నిజం కాకూడదని, కానీ అదే సమయంలో నిజమైతే మామూలుగా ఉండదు, శిక్షించాలని కోరుకుంటాం. సో అందువల్ల ఇది నిజమా కాదా తేలటానికి ఇప్పుడు సిట్టేసింది దీనికి తేలడానికి కదా, వేరేది ఏం లేదు కదా. ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది దీనికి, ఏం జరిగిందో తేల్చుకోవటానికి. ఆల్రెడీ ఏం జరిగిందో తేలిపోయినట్టుగా రాజకీయం జరుగుతోంది. తేలిపోయినట్టుగా నిజంగానే తేలిపోతే వాళ్ళు సిట్ ఎందుకండి? అవసరమే లేదు కదా. సో సిట్టు దేనికి వేస్తున్నాం మనము? విచారణ కొరకే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక విచారణ బృందం. ప్రత్యేక విచారణ అవసరమే లేదు కదా, ఆల్రెడీ విషయం తేలిపోతే. విషయం ఒక ల్యాబ్ రిపోర్టు అనుమానాల్ని అవకాశాన్ని ఇచ్చింది. దానిపైన విచారణ కొరకే కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. సో దానికి కారణం ఎవరు బాధ్యులు, జరిగిందా అన్నదంతా మొదలవుతుంది. జరిగితే ఇది ఎవరు చేశారు, కల్తీ మళ్ళీ ఆవు వల్ల వచ్చిందా, కల్తీ నెయ్యి వల్ల వచ్చిందా, ఆవు యజమాని వల్ల వచ్చిందా, ఆ యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు వచ్చిందా, సో ఆవు పీల్చిన గాలి వల్ల వచ్చిందా, ఆవు తాగిన నీళ్ళ వల్ల వచ్చిందా, అవన్నీ ల్యాబ్లో టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు నెయ్యి వల్ల కాదు ఆవు వల్ల అయింది కల్తీ అని తమ్మినేని సీతారాం అంటున్నారు. ఆవు వల్ల కాదు ఆవు యజమాని వల్ల అయింది అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అది యజమానే కాదు, ఆ యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం వల్ల అయింది అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అది నెయ్యా, ఆవా, యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుడా, లేదా ఆ నాయకుని విశ్వాసమా? సో ఇక్కడ రకమైంది. అది ఎక్కడ నెయ్యితో ఇక్కడ మొదలై ఆ నెయ్యి కాదు ఆవు కాదు యజమాని కాదు యజమానికి కాంట్రాక్ట్ ఇచ్చిన నాయకుడు కాదు నాయకుడు విశ్వాసం. అక్కడ దాకా పోయింది లింక్, ఈ చైన్ లింక్. సో అందువల్ల ఈ చైన్ లింక్లో ఏది నిజమో తేలేదాకా నా రిక్వెస్ట్ ఒకటే, దీన్ని ల్యాబ్ మరే ఒక 2 ల్యాబ్లకు పంపించండి, తేల్చండి. సో ఒకసారి కల్తీ ఏది జరిగింది, ఎందుకు జరిగింది అన్న తర్వాత దీనిపైన కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్. బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అడిగింది కరెక్ట్. అది ఇప్పుడు సిట్ అయినా సిబిఐ అయినా ఇది మళ్ళీ రేపు రాజకీయమే ఉంటుంది, ఇందులో ఏమీ మిగలదు. చూడండి,
అయితే మరి సిట్ వేయద్దా, సిబిఐ వేయద్దా అంటే వేయాల్సింది ఉన్నాయి అవి కదా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మళ్ళీ సిట్ వేసినంత మాత్రాన అయిపోతుందా, మళ్ళీ అది కోర్టుకు పోతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. సో ఇప్పటికైనా దీనికి ఫైనల్ పరిష్కారం ఏంటి అంటే కోర్టు మానిటర్ ప్రోబ్. కోర్టు మానిటర్ ప్రోబ్ కూడా కరెక్ట్గా జరిగిందా, కోర్టు కూడా జడ్జిలు కూడా కరెక్టే తీర్పు చెప్పారని కూడా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చేమో. కానీ ఇక దానికి ఎండ్ ఉండదు, ఎక్కడో కానీ ఆగాలి కదా, మనం కోర్టును నమ్మాలి కదా. తర్వాత ప్రజా కోర్టులో ప్రజలు నమ్ముతారా లేదా, నిజంగా జరిగిందని ప్రజలు భావిస్తారా, జరగలేదు అనవసరం రచ్చ జరిగిందని భావిస్తారా, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడైతే ఇమీడియట్గా మనం ఒక చట్టబద్ధ పౌరులుగా కోరుకోవాల్సింది దీన్ని సుప్రీంకోర్టు కోర్టు మానిటర్ ప్రోబ్. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ పిల్లేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పిల్లేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ లోపల మోడీకి లేఖ రాశాడు. దీంట్లో బీజేపీ నాయక్ సిఫారసు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని బోర్డులో. మరి వాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు ఎట్లా సిఫారసు చేశారు? సో వాళ్ళకు అప్రూవల్కు వాళ్ళ దగ్గర రాది, కాంట్రాక్ట్ ఎక్కడికి పోవు కదా అనేది ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సింది. బోర్డు మెంబర్ల పాత్ర ఉంటుందా, ఇందులో ఉండదా? తర్వాత ఆయన మరి బీజేపీ నాయకులు ఉన్నారు, ఇంతవరకు నరేంద్ర మోడీ స్పందించినట్లేరు నాకు గుర్తున్నంతవరకు. సో మోడీ ట్వీట్ కూడా చేసినట్లేరు. సో బీజేపీ వాళ్ళు కొంత కాషియస్గా ఉన్నారు. సో దీన్ని ఏ స్థాయిలో దీన్ని కాంట్రవర్సీ చేయాలనే విషయంలో మీరు చూడండి, చాలా హయ్యెస్ట్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్నారు, చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవుతున్నారు, టీడీపీలో కూడా ఒకరిద్దరు మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు జగన్ వైసీపీ కార్యాలయంకి వెళ్ళారు, కానీ బీజేపీ చెందిన కొంతమంది మంత్రులు రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు మోడీ, అమిత్ షా ఈ స్థాయిలో జేపీ నడ్డా కూడా మేము సమాచారం తెప్పిస్తున్నాం, విచారణ జరుపుతాం అన్నాడు తప్ప ఆరోపణలు ప్రత్యారోపణలు జోలికిపోలేదు. సో బీజేపీ వారు ఎక్కడ పెద్ద ర్యాలీయో నిరసన ప్రదర్శనలు చేసింది కూడా ఇంతవరకు లేదు. మరి బీజేపీ మోడీ మరి ఎలా రియాక్ట్ అవుతారు జగన్ రాసిన లేఖకు చూడాలి. అందువల్ల అల్టిమేట్గా చెప్పేది ఒకటే, దీన్ని ఇంకా 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 రచ్చ చేసి ఆ తిరుపతి లడ్డుకున్న గొప్పతనాన్ని మీ రాజకీయాల్లో బలి చేయకండి. రాజకీయాల తర్వాత మొదలు నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, తర్వాత రాజకీయాలు ప్రజలే చూసుకుంటారు కదా. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.